ఆడితే ఏమైంది? నీకేదైనా జరిగితే చందుని మింగేయటానికి బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. చందుని చంపేయటానికి సిద్ధంగా ఉంది కృష్ణ గారు. రేపేదైనా అటు ఇటు అయితే మీరు నాకు ఉన్నారు కదా అనే ధైర్యంతోనే ఉన్నాను. నేనేం చేయగలను చక్రవర్తి? నేను చెప్తే మీ డిపార్ట్మెంట్లో ఎవరు వింటారు? డిపార్ట్మెంట్లో చెప్తారని కాదు మేడం, మరి నాకు జాబ్ కావాలి. నా దగ్గర నువ్వు చేసే జాబ్లు ఏముంటాయి చెప్పు? సివిల్ ఇంజనీర్ అయితే కన్స్ట్రక్షన్ స్థానంలో ఇచ్చేదాన్ని, కామర్స్ అయితే ఏ అకౌంట్ సెక్షన్లోనో పెట్టేదాన్ని. నువ్వివేవీ కాదే. పోనీ ఏదైనా సెక్యూరిటీ ఆఫీసర్గా ఇద్దామనుకుంటే ఐపీఎస్ రేంజ్ వాళ్ళని సెక్యూరిటీ ఆఫీసర్గా పెట్టుకోలేము. డైలీ లేబర్కి పనికిరావు. ఇంకా నీకేం జాబ్ ఇవ్వాలి? అంటే నాకు ఏ జాబు ఇవ్వను అంటారు? ఇవ్వను అనడం లేదు చక్రవర్తి, నువ్వు దేనికి పనికిరావు అని అంటున్నాను. ఎన్నాళ్ళు మీరు నాకు బలం అనుకున్నాను భార్గవి గారు. చక్రవర్తి, నీ బలం నేను కాదు, నీ ఉద్యోగమే. నీకే కాదు, ఏ గవర్నమెంట్ ఆఫీసర్కైనా అతని బలం ఉద్యోగమే. అది గనక పోయింది అనుకో, ఇంకొక చోట సెట్ అవ్వలేరు. ఎవ్వరూ ఆ లోటు తీర్చలేరు. ఇది మాత్రం నిజం. నా ఉద్యోగం పోలేదు భార్గవి గారు, నేను కేవలం సస్పెండ్ అయ్యానంతే. మళ్ళీ నా ఉద్యోగం నాకు వస్తుంది, నా పవర్ కూడా నాకు వస్తుంది. అది నీ పవర్ నీకు రావడం కోసం ఏం చేయమంటావో చెప్పు, చేద్దాం. అంతేగాని ఉద్యోగాలు అడక్కు, ఇవ్వలేను. చాలా థ్యాంక్స్, వస్తాను. నీలాంటి వాణ్ణి తెచ్చి ఉద్యోగంలో ఎక్కడ పెట్టుకుంటాన్రా పిచ్చోడా. ఏంటి కోపాలు తపాలు తగ్గాయా? నాకెందుకండి కోపం? ఎందుకంటావేంటి? కోపం వచ్చిందంటే చాలు చిన్నపిల్లాన్ని కూడా చూడకుండా పట్టుకుని కొట్టేస్తున్నావు. ఏమైనా ఈ మధ్య నీకు ఆవేశం బాగా ఎక్కువైపోయింది అమృత, కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. నేను అదే ఆలోచిస్తున్నానండి, కానీ ఎంత తమ్మాయించుకున్నా నా వల్ల కావడం లేదు. పరిస్థితులు అలా వస్తున్నాయి. ఏంటా పరిస్థితులు? అది చెప్పుకోగలిగితే ఇంకేమండి, నిజం చెప్తే మీరందరూ ఏమైపోతారో అనే భయం. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మమ్మీ. కూర్చో, టిఫిన్ చేద్దు గాని. ఏంటి అప్పుడే మీ ఇద్దరు కాంప్రమైజ్ అయిపోయారా? ఇప్పుడే నీ గురించి మీ మమ్మీకి క్లాస్ తీసుకుంటున్నాను, ఇంతలో నువ్వు వచ్చి నాకు పెద్ద షాక్ ఇచ్చావు. ఇప్పటికైనా మీకు అర్థమైందా అండి నా కోపం ఎవరిని ఇబ్బంది పెట్టదని? చూడండి, నేనే కారణం లేకుండా ఎవరి మీద ఊరికి అరవనండి. నేను మాట్లాడే ప్రతి మాట వెనుక, నా ఆవేశం వెనుక ఏదో ఒక అంతరార్థం ఉంటుంది. అవునవును, అది కోర్టులోనే చూశానుగా. ఎంత టెన్షన్ పెట్టావో మర్చిపోలేనులే. అను, మీ పెద్దమ్మని కూడా టిఫిన్ చేయడానికి రమ్మని పిలు. అలాగే మమ్మీ. నువ్వు చందు ఇంట్లో లేదమృత. ఇంట్లో లేదా? ఎక్కడికెళ్ళింది? హాస్పిటల్కి వెళ్ళింది.
హాస్పిటల్కా? హాస్పిటల్కి ఎందుకు వెళ్ళిందండి? అయినా మీరెందుకు వెళ్ళనిచ్చారు? నాతో ఒక్క మాట అయినా చెప్పాల్సింది కదా. నాకు తెలిస్తే అసలు వెళ్ళనిచ్చేదాన్ని కాదు. ఎందుకంత ఆవేశపడతావు అమృత? ఇప్పుడు వెళ్తే ఏమైంది? తనకు అలవాటైన పనేగా. పైగా నర్సుగా సేవ చేయడం అంటే చందుకి చాలా ఇష్టం. వెళ్తే తప్పేంటి? అయ్యో, తప్పేంటి అంటే ఏం చెప్పాలి? అయినా చందుని రెస్ట్ తీసుకోమని చెప్పాల్సిన మీరే అలా ఎలా పంపిస్తారండి? రెస్ట్ తీసుకోవడానికి తనకేమైందని? ఏదో జబ్బు పడిన మనిషిని రెస్ట్ తీసుకోమన్నట్టు చెప్తున్నావు. మమ్మీ, పెద్దమ్మ మీద నువ్వు మరీ ఎక్కువ కేర్ తీసుకుంటున్నావు. తన గురించి నువ్వేం టెన్షన్ పడకు. పెద్దమ్మ చాలా స్ట్రాంగ్. పెద్దమ్మ గురించి నీకేం తెలుసు? అన్ని తెలిసిన దానిలా స్ట్రాంగ్ అంటున్నావు. అలా అని తనతో ఆడుకుంటున్నావా? అమృత, మళ్ళీ ఏమైంది నీకు? అది కాదండి, నా బాధని మీరెవరూ అర్థం చేసుకోలేకపోతున్నారు. నీ బాధ ఏంటో చెప్తేనే కదా అర్థమయ్యేది. నీ మనసులో ఏదో పెట్టుకొని మాట్లాడితే మాకెలా అర్థమవుతుంది? చెప్పు. అది కాదండి, ఇన్నాళ్ళు చందు కష్టపడుతూనే ఉంది. అప్పుడంటే మనందరం దూరంగా ఉన్నాం కాబట్టి కష్టపడిందంటే అర్థం ఉంది. ఇప్పుడెందుకు కష్టపడాలి? ఇంకా తను అక్కడికి వెళ్ళి సేవలు చేయాల్సిన అవసరం ఏముంది? చూడమృత, ప్రతి మనిషికి కొన్ని పనులు చేయడంలో ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ పనులు చేయడంలో వాళ్ళకి సంతృప్తి ఉంటుంది. కేవలం డబ్బు సంపాదించడమే ధ్యేయంగా ఎవరు పని చేయలేరు. అలా చేస్తే ఆ పని కొద్ది రోజులకే బోర్ కొట్టేస్తుంది. ఎవరిదాకో ఎందుకు, నీ విషయమే తీసుకో. నువ్వు డాక్టర్గా పనిచేస్తోంది డబ్బు కోసం కాదుగా. నువ్వు చదువుకున్న చదువు 10 మందికి ఉపయోగపడాలి అనేగా. చందు కూడా అంతే. డాక్టర్ జోసెఫ్ గారు ఏం ఆశించి చందుని నర్సింగ్ చేశారో అది తను నెరవేరుస్తుంది. అందులో తనకు తృప్తి ఉంది. అందులోనే మనశ్శాంతి ఉంది. దాన్ని మనం కాదనలేం అమృత. ఒక డాక్టర్ అయ్యుండి కూడా ఈ విషయం నీకెందుకు అర్థం కాలేదో నాకు అర్థం కావడం లేదు. డాడీ, నేను కూడా వస్తాను. వద్దు, నాకొద్దు. ఈ బాధ నేను పడలేను. నాకు ఇంజెక్షన్ వద్దు. నాకొద్దు. ఎందుకలా ఏడిపిస్తావు? ఒక ఇంజెక్షన్ చేయించుకోవడానికి ఇంత గొడవ చేస్తావేంటి? నాకొద్దని ఎన్నిసార్లు చెప్పాలి మీకు? అయినా నాకు ఇంజెక్షన్ ఇవ్వడమే పనా? హాస్పిటల్ అంటే ఇంజెక్షన్ చేస్తారా ఏంటి? నాకొద్దు. చూడు, ఇంజెక్షన్ చేయించుకోవా లేదంటే వెళ్ళిపో. నాకు అవతలు చాలా పనులున్నాయి. సిస్టర్, ఏంటి గొడవ? ఏమైంది? చూడు కర్ణ, ఇంజెక్షన్ చేయించుకోమంటే భయం అంటున్నాడు. చూడండి సిస్టర్, ఆ ఇంజెక్షన్ అంటేనే నాకు భయం. ఎంత నొప్పిగా ఉంటుందో తెలుసా? ఇది మామూలు ఇంజెక్షన్ కాదు. సిస్టర్, ఆ ఇంజెక్షన్ ఎలా ఇవ్వు? మీరు ఇలా పక్కకి రండి. అలాగేనండి. కార్తీక్ వద్దంటే వద్దు. ఇంజెక్షన్ ఎందుకు తనకి? తనేమైనా పేషెంటా? ఏదో జ్వరం వస్తే ఇంజెక్షన్ చేస్తానంటావు. ఇది పక్కన పెట్టి టాబ్లెట్ ఇవ్వు, వేసుకుంటాడు. అలాగే కర్ణ. ఇవైతే ఎన్నైనా వేసుకుంటాను. నాకు తెలుసు కార్తీక్, ఇక నుంచి నీకు ఇంజెక్షన్స్ వేయనివ్వను కదా. థ్యాంక్ యూ సిస్టర్. అవును, నువ్వు క్రికెట్ బాగా ఆడతావంట, నిజమేనా? ఎస్, ఐ లవ్ క్రికెట్.
నీకు బౌలింగ్ ఇష్టమా బ్యాటింగ్ ఇష్టమా? ఏంటి సిస్టర్ మీరు కూడా ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి కదా. అసలు మన ఇండియన్ టీంలో సరైన ఆల్రౌండర్స్ లేరు. నేను మంచి ఆల్రౌండర్ కావాలి అని నా ఎయిమ్. నువ్వు కాలేజ్ లో ఎన్ని టోర్నమెంట్స్ ఆడావు? మా కాలేజ్ టీమ్ కి నేనే వైస్ కెప్టెన్ తెలుసా. ఓపెనింగ్ బౌలింగ్ నేనే, ఓపెనింగ్ బ్యాట్స్మెన్ నేనే. ఓ అవునా? అవును సిస్టర్. అసలు మొన్న మ్యాచ్ లో ఏం జరిగిందో తెలుసా? ఏమైంది చెప్పు. అప్పుడే కింద పడిపోయాను సిస్టర్. లేకపోతే యూనివర్సిటీ టీమ్ కి సెలెక్ట్ అయ్యేవాడిని. నువ్వు నెక్స్ట్ ఐపీఎల్ కి కూడా తప్పకుండా సెలెక్ట్ అవుతావు కార్తీక్. నిజంగానే సిస్టర్. నిజంగా నేను సెలెక్ట్ అయితే మీకు ఐపీఎల్ టికెట్స్ ఇప్పిస్తాను. నేను ఆడే ప్రతి మ్యాచ్ మీరు చూడాలి. తప్పకుండా. మరి నేను వెళ్ళొచ్చా సిస్టర్? ఇక నువ్వు వెళ్ళొచ్చు. మీరెప్పుడు నాకు టాబ్లెట్సే ఇవ్వాలి, ఇంజెక్షన్ ఇవ్వకూడదు. అలాగే కార్తీక్. బాయ్ సిస్టర్. బాయ్. ఏమేం చందు, ఏంటి అలా ఉన్నావు? కార్తీక్ వచ్చాడు. ఓ మళ్ళీ అదే గొడవ. ఇంజెక్షన్ వద్దు అంటాడు. ఆ డ్రగ్ శరీరంలోకి వెళ్తుంటే చాలా నొప్పి కదా ఆంటీ, భరించలేకపోతున్నాడు. అందుకే వద్దు అని గోలు చేస్తున్నాడు. కానీ తప్పదు కదమ్మా, వారానికి ఒక ఇంజెక్షన్ తప్పనిసరిగా చేయాలి. ఎందుకంటే ఇంత చిన్న వయసులో అంత కష్టం? తను చనిపోతానన్న విషయం తెలియక జీవితం మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాడో చూడండి. క్రికెట్ అంటే పిచ్చి, ఐపీఎల్ కి సెలెక్ట్ అవుతానని ధీమా. అతని కాన్ఫిడెన్స్ కి సంతోషించాలా లేక చచ్చిపోతాడని తెలిసి బాధపడాలా? ఎంత స్ట్రాంగ్ గా చెప్తున్నాడో తెలుసా ఆంటీ? ఇంట్లో వాళ్ళ పోరు పడలేక హాస్పిటల్కి వస్తాడు. ఎప్పుడు ఏదో ఒక మాయ చేసి ఇంజెక్షన్ చేయాలి. నిజం చెప్పలేము, బాధను దాచుకోలేము. మనకే ఇలాగుంటే పాపం ఆ కుర్రోడ్ని కన్న వాళ్ళకి ఇంకెంత కష్టమో కదా ఆంటీ. నిజమేనమ్మా, ఆ బాధని భరించడం చాలా కష్టం. ఆ కుర్రాన్ని చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టున్నా ఆంటీ. చందు, అవునాంటీ, ఒకప్పుడు నాది అదే పరిస్థితి కదా. చావు తప్పదని చెప్పేశారు. ఆ నిజం నాలోనే దాచుకుని ఎంత నరకం పడ్డానో ఇప్పుడు గుర్తొస్తుంది. అప్పుడైతే భరించాను కానీ ఇప్పుడైతే అమ్మో నా వల్ల కాదు. చందు ప్లీజ్ అలా మాట్లాడుకో. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు కదా ఆంటీ, టెన్షన్ పడకండి. నేను బతికి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అందుకే నాకు 2 సార్లు ఊపిరి పోశాడు ఆ దేవుడు. అన్నిటికంటే ముందు నా కొడుకు పెళ్లి చూడాలి, వాడి కొడుకుని ఎత్తుకుని ఆడించాలి. అది నా కోరిక. అది తీర్చడం కోసమే దేవుడు నాకు ఆయుష్ పోశాడు. చందు, పెళ్లి పనులు ఎలా జరుగుతున్నాయి? అన్ని శ్రీధర్ గారే చూసుకుంటున్నారంటీ. ఒక్క పని కూడా చేయనివ్వట్లేదు మమ్మల్ని. మంచి పని చేశారు. పెళ్ళయ్యేదాకా నువ్వు రెస్ట్ తీసుకోవచ్చు కదా. నాకేమైందనాంటీ రెస్ట్ తీసుకోవాలి? చక్కగా ఆరోగ్యంగానే ఉన్నాను కదా. ఇలాంటి పేషెంట్స్ కోసమైనా నేను రావాలంటే వస్తాను. భగవంతుడా, తన పరిస్థితి గురించి చందుకెలా చెప్పాలి? తను చనిపోయే స్థితిలో ఉండి ఆ కుర్రాడి స్థితి చూసి జాలి పడుతోంది.
ఇంత భయంకరమైన పరిస్థితి తీసుకొచ్చావేంటి స్వామి? అమృత, రండి బాబాయ్, కూర్చోండి బాబాయ్. చందు ఏదమ్మా? చందు హాస్పిటల్కి వెళ్ళింది బాబాయ్. నర్సుగా వెళ్ళిందా లేక పేషెంట్గా వెళ్ళిందమ్మా? బాబాయ్, నాకు తెలిసిందమ్మా. స్రవంతి చెప్పింది. చందుకి మళ్ళీ ఆ జబ్బు తిరగబెట్టిందంట కదా. అవును. అమ్మా, తను ఎంతకాలం బ్రతకొచ్చు? ప్రపంచంలో తనంత దురదృష్టవంతురాలు ఎక్కడైనా ఉంటుందా అమ్మా? తనకి తెలిసి ఎవరికైనా మంచే చేసింది కానీ ఎవరికి చిన్న అపకారం కూడా తలబెట్టలేదు. అలాంటి మనిషికి ఎందుకమ్మా ఇంత శిక్ష విధించాడు ఆ దేవుడు? మళ్ళీ తనకి జబ్బు తిరగబడుతుందని అనుకోలేదు బాబాయ్. ఈ సృష్టిలో కొన్ని అంతేనమ్మా, బాధలు పడటానికే పుడతాయి. గడ్డిపోలను ఎప్పుడన్నా చూసావా? పొద్దుటే వికసిస్తాయి, అందంగా మెరుస్తాయి, అందరికీ కనువిందు చేస్తాయి. మధ్యాహ్నానికల్లా మాడిపోతాయి. నా బిడ్డ కూడా అంతే కదమ్మా. నరకం అంటే ఎలా ఉంటుందో నా చందు ప్రత్యక్షంగా చూసిందమ్మా. కన్న బిడ్డకు దూరమైంది, కట్టుకున్న వాడికి కన్న తండ్రికి దూరమయ్యి 25 ఏళ్ళు అష్ట కష్టాలు పడుతూనే ఉందమ్మా. నీలాంటి దేవత ఆదరించి కరుణించి తనకు మంచి జీవితాన్ని ఏర్పాటు చేసినా ఆ దేవుడు మాత్రం నీకెందుకే ప్రశాంతత అని అర్ధాంతరంగా ఎలా తీసుకెళ్ళిపోతున్నాడో చూడమ్మా. బాబాయ్, పెద్దవాళ్ళు, అన్ని తెలిసిన వాళ్ళు, మీరే ఇలా బాధపడితే ఎలా బాబాయ్? ఏమీ చేయలేని నా దౌర్భాగ్య స్థితికి ఏడవడం తప్ప నేనేం చేయగలమ్మా? ఎన్నిసార్లు ఆ భగవంతుడు నా కూతురుతో ఆడుకుంటాడమ్మా. పసిపిల్లాడు కూడా ఒక బొమ్మను విరిచేశాక ఇక దాని జోలికి వెళ్ళనే వెళ్ళడు. కాని ఆ దేవుడు మాత్రం పదే పదే ఆడుకుంటూనే ఉన్నాడు. తన జీవితాన్ని విరిచేస్తూనే ఉన్నాడమ్మా. దిగులు పడకండి బాబాయ్, మన ప్రయత్నం మనం చేద్దాం. ఏం చేయగలమ్మా? నా కళ్ళ ముందు ఇంకా ఎన్ని చావులు చూడాలో తెలియడం లేదు. నా ముందే నా వాళ్ళందరూ ఒక్కొక్కరుగా రాలిపోతుంటే చూస్తూ పాపి చిరావన్నట్లుగా బ్రతుకుతున్నాను. ఏ నన్నింకా బ్రతికించకపోతే నా ఆయుష్ అయినా నా కూతురికి ఇవ్వచ్చు కదా. బాబాయ్ ప్లీజ్,
మీరలా మాట్లాడకండి. మీరే ఇలా అయిపోతే ఇక మేమందరం ఎలా తట్టుకోవాలి? ధైర్యాన్ని కూడ కట్టుకొని మామూలుగా ఉండండి. లేకపోతే ఈ నిజం అందరికీ తెలిసిపోతుంది. మన బాధని చందు కనిపెట్టిందంటే తనకి మృత్యు మరింత దగ్గరవుతుంది. సరేనమ్మా, ఏడవను. కానీ నాదో చిన్న కోరికమ్మా. చెప్పండి బాబాయ్. చందుని ఏదోలా చిన్న పెళ్ళయ్యేంత వరకైనా బ్రతికించుకోవడం కుదురుతుందా అమ్మా? ఏం లేదమ్మా, జీవితంలో ఏ సంతోషం పొందని మనిషి కనీసం కొడుకు పెళ్ళైనా చూసుకుంటుందనే ఆశ. ఆ చిన్న సంతోషమైనా తనకు దక్కితే అంతే చాలు. నువ్వు కూడా ఓకే అంటే వెంటనే టికెట్స్ బుక్ చేసుకుందాం. ఏమంటావ్? వద్దు వద్దని చెప్తున్నాను కదా. గోవా లేదు, ఏం లేదు. అసలు నీ కోపం ఎవరి మీద? అను మీద, చందు మీద? భార్గవి, నేనొచ్చి అక్షింతలు చల్లను. ఆ ఇంట్లో శవం లేస్తే అప్పుడొచ్చి ఆ శవం మీద పూలు చల్లుతాను.